నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారబోతున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్లోకి వచ్చిన పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెజార్టీ సీట్లు సాధించి పట్టు తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిష్టానం కూడా కనీసం 14 సీట్లు అయినా గెలవాలని టీ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. మరి ఆ క్రమంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతి సభలోనూ 14 ఎంపీ సీట్లంటూ ప్రస్తావిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఏ పార్టీ నేతలైనా ఆ ఊపులో చెప్పేటప్పుడు అన్ని సీట్లు గెలుచుకుంటామని అంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం 14కే ఎందుకు ఫిక్స్ అయింది? అంటే మిగతా 3 సీట్లలో గెలవలేమని ముందే ఫిక్స్ అయ్యారా? లేదంటే వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆ వదిలేసిన 3 సీట్లు ఏవన్న ప్రశ్న కూడా వస్తోంది పార్టీ వర్గాల్లో. ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్ లోక్సభ సీటుకు అంత త్వరగా తమ లెక్కల్లోకి తీసుకోవు. అక్కడ ఎంఐఎంకి ఉన్న బలం దృష్ట్యా దాన్ని వదిలేసి చెబుతూ ఉంటాయి. గత పార్లమెంటు ఎన్నికల టైంలో బీఆర్ఎస్ కూడా సారు కారు 16 అన్న నినాదాన్ని ఇచ్చేంది తప్ప 17 అనలేదు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 16 అని కూడా అనకుండా 14 ఎందుకు ఫిక్స్ అయ్యింది అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే మిగిలిన 2 సీట్లు ఎవరికి వెళతాయని కాంగ్రెస్ భావిస్తుందన్న చర్చ సైతం జరుగుతోంది. ఈసారి బీఆర్ఎస్ 1 లేదా 2 సీట్లకే పరిమితం అవుతుందని తొలి నుంచి జోష్యం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు బీజేపీ కూడా డబుల్ డిజిటల్ టార్గెట్ అంటున్నా తక్కువలో తక్కువ 5-6 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాతో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువ అన్నది మెయిన్ పాయింట్. అయినా కాంగ్రెస్ కనీసం 17కు 16కు అయినా అనుకోకుండా 14 ఫిగర్ కు ఫిక్స్ అవ్వడం వెనుక వాస్తవికత ఉందా, లేక మొత్తం ఫిగర్ చెప్పడానికి ధైర్యం చాలడం లేదా అన్నది ఓపెన్ టాక్. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎంపీ సీట్ల చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా మా వ్యూహాలు మాకున్నాయంటూ భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి చివరికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.